అడుగుండి అత్తయ్య గారు. అతనే ప్రేమ్. రుద్రబావ కోసం మావయ్య గారు ఏర్పాటు చేసిన లాయర్. నమస్తే సార్. నమస్తే. మీ మామయ్య గారి గురించి తెలిసిందే కదా మీరు. ఆయన నమ్మిన దానికి న్యాయం జరగాలని తప్పిస్తారు. నిజమే శకుంతల, నువ్వు భాను చావుకి న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఇక్కడి వరకు వచ్చావు. చెయ్యని తప్పుకి రుద్రకు అన్యాయం జరగకూడదన్న తపనతో నేనొచ్చాను. న్యాయాలు కోర్టు నిర్ణయిస్తుంది. నిజం వెలుగులోకి రావడమే ఆలస్యం. మీరు కరెక్ట్గా చెప్పారమ్మా. కొన్నిసార్లు అబద్ధం నిజాన్ని కమ్మేస్తుంది, మన కళ్ళని కప్పేస్తుంది. కానీ నిజం ఎక్కువ కాలం దాగదు. ఎప్పుడో ఒకరోజు అబద్ధం ముసుగు తొలగిపోయి నిజం బయటపడుతుంది. ఆ రోజు ఈ రోజే కావచ్చు కూడా. బ్రో, ఇతని కాన్ఫిడెన్స్ చూస్తుంటే అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఈ కాన్ఫిడెన్స్ని ఇక్కడే కట్ చేయాలి. ఐ నో ఇషిక. ఇంకొక 5 minutesలో మనందరం కోర్టు హాల్లోకి వెళ్దాం. కానీ ప్రేమ్ లోపల అడుగు కూడా పెట్టడం. అత్తయ్య గారు, మనం లోపలికి వెళ్దాం. పద. ప్రేమ్, నిన్ను చూస్తుంటే సగం కేసు గెలిచినంత ధైర్యంగా ఉంది. నువ్వు నీ వర్క్లో బిజీగా ఉన్నా సరే నా మాట మన్నించి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ కేసు నీకు విజయాన్ని, రుద్రకి కొత్త జీవితాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరేం కంగారు పడకండి. నేను ఆల్రెడీ రుద్ర గారితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఆయన ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ. మీరు కూడా లోపలికి వెళ్ళి కూర్చోండి. అలాగే. నా లక్కీ జామ్ ఇంకా రాలేదేంటి?